ఈనాటి సన్మానిత గ్రహీత అలాగే మా కొత్తగా మా ఛాంబర్ ఆనరీ మెంబర్ ప్రొడ్యూసర్ మెంబర్ అయిన డాక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రెస్పెక్టెడ్ ఫిల్మ్ చేంబర్ చైర్మన్ గారు ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు, జస్టిస్ మధుసూదన్ గారు, మన వైస్ చైర్మన్ అండ్ బింగి నరేంద్ర గౌడ్, అందరికీ నమస్కారం. టుడే I feel it is a great honor that I have been conferred on this honorary producership and I thank everybody for this. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నా మనసులో ఉన్న మాటలు, నా హార్ట్కి వచ్చిన భావాలు కొన్ని మీ అందరితో షేర్ చేసుకుంటా. మోస్ట్ ఇంపార్టెంట్ సోమియాజ్లు అంటే ఎవరు అంటే ఫైల్ సర్జన్ చేసుకుంటే ఏదో చిన్న చిన్న ఫైల్స్ ఆపరేషన్ చేసుకుంటూ ఒక చిన్న ఊరు అనంతపురంలో ఏదో చిన్న లిమ్కా బుక్ 4 వరల్డ్ రికార్డ్స్ చేసుకుంటూ మేము బతుకుతున్నాం. ఒకరోజు ఒక నెల రోజుల ముందు సడన్గా ఒక పెళ్లిలో మన రామకృష్ణ గౌడ్ గారు కలిశారు, బింగి నరేంద్ర గౌడ్, మధుసూదన్ గారు కూడా ఉన్నారు. ఇలా మాట్లాడుతూ సోమియాల్ గారు మీరేమో మాకు చాలా నచ్చారండి, మేము ఇలా మిమ్మల్ని ఇలా చేద్దామని ప్రొడ్యూసర్ ఆనరీగా ప్రొడ్యూసర్ మీకు ఇద్దామనుకుంటే ఇట్ వాజ్ ఇట్ షాక్ అండ్ ఒక ఆశ్చర్యం వేసింది. ఫిల్మ్ ఏంటి, మనం ఏంటి, అండ్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఆఫర్. అంటే ఇట్స్ ఏ ఆఫర్ ఫ్రమ్ గాడ్, ఆఫర్ ఫ్రమ్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అన్నాడు డిగో మ్యారడోనా. గోల్ కొట్టి ప్రపంచ ఖ్యాతి అయిన గోల్ కొట్టినప్పుడు హ్యాండ్ ఆఫ్ గాడ్ అన్నాడు. అలాగే మాకు ఆఫర్ ఫ్రమ్ గాడ్ వచ్చిందని ఈ రూపంలో ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ దీన్ని ఆలోచించుకుని దాని మీద చాలా ఆలోచించడం మొదలెట్టాను. సరేలే ఆలోచిద్దామని 2 వారాల ముందేమో ఫోన్ చేసి, డాక్టర్ గారు మీ కార్డు రెడీ అయిపోయింది, ఇంకా రాలేదేంటి, ఇది బాగుంది, చాలా బాగుంది అని చెప్పి కార్డు ఇంకా నన్ను తరుగుతోంది, తొందరగా రా తీసుకో అని బింగి గారు చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే ఫైనల్ డే హ్యాస్ అరైవ్డ్. ఇవాళ ఆ రోజు వచ్చింది, నిజమైంది. అయితే అల్టిమేట్లీ ఇదంతా ఏమిటి అని ఆలోచించాను. 2 వారాల నుంచి 3-4 వారాల నుంచి ఆలోచిస్తే ఏంటి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక గ్లామర్ వరల్డ్. మెడికల్ ఇండస్ట్రీ అంటే సార్ మాస్క్ వేసుకుని చాలా సీరియస్. పేషెంట్ దగ్గర డాక్టర్ దగ్గర పేషెంట్ వస్తే ఇలా కళ్ళు పెట్టుకుని చూసి వాడితో మాట్లాడాలా వద్దా, చెప్పాలా వద్దా, పాత పేపర్లు తేవాలా వద్దా, వెరీ ఆపోజిట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ రూపాయి కాయిన్లు ఇలా ఉంటే వెనక ఇంకో అశోక స్తంభం అనమాట. సో అలాగే 3 సింహాలు చూస్తున్నట్టు ఉంటారు డాక్టర్ అనమాట. అయితే నేను ఒక ఐడియా వచ్చిందనమాట. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక సీడ్ అనుకోండి, మెడికల్ ఇండస్ట్రీ ఇంకో సీడ్ అనుకోండి, రెండింటిని కలిపి ఒక టెస్ట్ ట్యూబ్లో వేసాం సార్. ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ తయారైంది. ఈ బేబీ ఎలా ఉంటుంది, అయితే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ ఎలా ఉంటుంది అని ఊహించే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్న జోక్ చెప్తాను మీ అందరికీ. సడన్గా ఆల్బర్ట్ ఐన్స్టీన్ మీ అందరికీ తెలుసు, వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్, సైంటిఫిక్ నోబెల్ లారియట్, అన్ని చాలా రికార్డ్స్ చేశారు అంతా ప్రపంచంలో అంతా. ఎవ్రీ డే వి రిమెంబర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. పొద్దున్నే నిద్ర లేచేసరికి ఏదో పుస్తకం రాసుకుంటుంటే ఓ ఫోన్ వస్తుందన్నమాట. ఏంటి అంటే నేను మ్యారిలిన్ మోన్రో మాట్లాడుతున్నాను. మ్యారిలిన్ మోన్రో అంటే మనకి ఎవరు ఇప్పుడు కాజల్ అగర్వాల్లో లేదా తమన్నా అనుకోండి, ఈ వరల్డ్ కాలంలో చాలామందికి తెలుసో తెలీదో. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంటున్నాను. ఏంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎలా ఉంటాడో తెలుసా అండి, జూలో ఉన్న చింపాంజీలా ఉంటాడు, ప్రపంచం అంతటికి సైంటిస్ట్, గ్రేటెస్ట్. ఆయన అంటే షాక్ అనమాట. ఏంటి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అంటాడు. లేదు నాకు మంచి ఐడియా వచ్చింది వినోడు అంటే చెప్పమ్మా అంటాడు. అంటే చూడు, నాదేమో ప్రపంచంలో అందరికన్నా అందం, నీదేమో ప్రపంచం అందరికన్నా నాలెడ్జ్. మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం అనుకో, ఏమవుతుంది, అంత అందం అంత నాలెడ్జ్ వచ్చేస్తుంది, ఇంకా చూసుకో ప్రపంచం అంతా రూల్ అయిపోతుంది. ఈయన బుర్రగొక్కుంటాడు. అయితే బుర్రగొక్కుని, అమ్మ నేను ఒక విషయం, నేను పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను అంటాడు. అదేంటి, నువ్వు చెప్పు కారణం అంటుంది. నా నాలెడ్జ్, నా అందం, నీ నాలెడ్జ్ వస్తే పెళ్ళి ఏమవుతుంది చూడు. అయితే ఇవాళ మన ఊహల్లో కనబోయే టెస్ట్ ట్యూబ్ బేబీకి ఒక చిన్న ఎగ్జాంపుల్గా మన మెడికల్ ఇండస్ట్రీలో చాలా టాప్ బ్రెయిన్ ఎవరంటే ప్రతాప్ చంద్ర రెడ్డి, పిసి రెడ్డి గారు, అపోలో హాస్పిటల్ డైరెక్టరు. మన ఫిల్మ్ ఇండస్ట్రీలోన మన మోస్ట్ ఫేమస్ ఎవరు, కాజల్ అగర్వాల్ అందం, ప్రతాప్ రెడ్డి గారి బ్రెయిన్ వచ్చిందంటే అలాంటి తయారైందంటే ఒక బేబీ. ఐఎమ్ హోపింగ్ ఫర్ దట్ డే వెన్ సచ్ ఎ బేబీ ఈజ్ బార్న్. మెడికల్ ఇండస్ట్రీలో మొహాలు, డాక్టర్లు, మాస్కులు, తర్వాత ఓటీ గౌన్లు అవన్నీ చూసి భయపడిపోయి ఒక్కళ్ళో ఇద్దరు నాకు తెలుసు అనమాట. డాక్టర్ మోహన్ వంశీ, ఒమేగా హాస్పిటల్, స్మార్ట్ గాయ్. అయితే అలాగే నాగేశ్వర్ రెడ్డి,
ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, గ్యాస్ట్రోలో ఒక మంచి స్ట్రాంగ్ పర్సనాలిటీ రాఘవేందర్ రావు. ఇలాంటి వాళ్ళందరూ మనకు కొంతమంది తెలుసు, కొంచెం మంది ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ మాలాంటి మొహాలే. అయితే సో దిస్ ఈజ్ ద స్టోరీ ఐ వాంటెడ్ టు టెల్ యూ. కమ్ ఆన్, లెట్ us కమ్ టు సంథింగ్ సీరియస్ మాటకు వచ్చామనుకోండి. సీరియస్ వర్క్లు అంటే మెడికల్ ఇండస్ట్రీ అంటే ఏంటంటే ఒక 6 lakh డాక్టర్స్ ఉన్నారు సార్. వీళ్ళ వెనకాల 15 లక్షల మంది నర్సులు, టెక్నీషియన్స్, 15 నుంచి 20 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరూ రాత్రి పగలు కష్టపడుతుంటారు. అంబులెన్స్ డ్రైవర్లు, టెక్నీషియన్స్, ఏసీ టెక్నీషియన్స్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్, ఫుడ్ సప్లై చేసి వాళ్ళు, ప్లంబర్సు, మేస్త్రీలు, దీనికి వెనకాల ఇండైరెక్ట్ సపోర్ట్ 1 కోటి మంది ఉన్నారు. ఇంత పెద్ద ఇండస్ట్రీ ఇది. కానీ దీనికి ఇవాళ ఇమేజ్ ఏమిటి అంటే డాక్టర్ అంటే ముర్దాబాద్, డౌన్, డాక్టర్ ఏమో ఫ్రాడ్, కిడ్నీ ఏమో దొబ్బేశాడు. నా దగ్గరకు వచ్చి ఒక రోజు అన్నారు, ఆ కిడ్నీ తీసుకున్నాడు సోమయాజు గారు. గుంటకల్లో చిన్న నర్సింగ్ హోమ్లో నేను పనిచేస్తుంటే కిడ్నీ తీసాడు. కిడ్నీ తీస్తే కిడ్నీ అంటే ఏమిటి అంటే మనం బయటికి తీసాక 40 పేషెంట్ చచ్చిపోయిన 45 నిమిషాల్లో కిడ్నీ తీయాలి. దాన్నేమో నువ్వు ఐస్లో ఫ్రిడ్జ్ చేసి ఇంకో డోనర్కి విదిన్ 6 hours డొనేట్ చేసేయాలి. గుంటకల్లో కూర్చుని చచ్చాక తీయడానికే 6 గంటలు పడుతుంది. ఇది తీసుకుని మనం ఎవరికి అమ్మేస్తాం? 2 లక్షల రూపాయలకి అమ్మేశారు. అంటే డాక్టర్స్ అంటే మెడికల్ ఇండస్ట్రీ చాలా ఈజీగా వాట్ ఎవర్ ద రీజన్ వెనక్కి పెట్టేయండి, కానీ ఫ్రాడ్ చేస్తారు, డబ్బులు తింటారు, దొంగ మెడికల్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇలాగంతా కూడా మనకి రాత్రి పగులు అపోలో హాస్పిటల్ కాదు, కేర్ హాస్పిటల్ కాదు, గ్లోబల్ హాస్పిటల్ కాదు, ఎవ్రీ హాస్పిటల్, అనంతపురంలో ఉన్న ప్రతి నర్సింగ్ హోమ్లో సగం నర్సింగ్ హోమ్ రాళ్ళు విసురు, పేషెంట్ చచ్చిపోతే డౌన్. ఇది ఇమేజ్ మాకు వచ్చేది. డూ వీ రియల్లీ డిజర్వ్ దిస్? మెడికల్ ఫీల్డ్కి ఇది నిజంగా మేము అడిగామంటే క్వశ్చన్ ఏంటంటే నిజంగా మాకు ఇదేనా మాకు కావాల్సింది? ఇంటర్మీడియట్లో టాప్ పీపుల్కే ఎంబీబీఎస్ వస్తుంది, అందరికన్నా టాప్. చాలామంది మేము విన్నాము మెడికల్ సీట్ దొరకకపోతే మిగిలిన ప్రొఫెషన్స్కి వచ్చారు, ఏ ప్రొఫెషన్ అయినా సరే. అయితే అది చేసాము. ఎంబీబీఎస్ చదువు అంటే అన్నిటికన్నా టఫెస్ట్. అటెండెన్సే సార్ 75% అటెండెన్స్ అయితే క్లాస్లో ఎగ్జామ్ కూర్చొని మేము 50% మార్కులు లేనిదే పాస్ లేదు. జడ్జి గారు మీరు చెప్పండి, మామూలు డిగ్రీలో పాస్ పర్సెంటేజ్ ఎంత? 30%. మరి మాకెందుకు 50% పెట్టారు? అయితే పెట్టారు, నేను కంప్లైంట్ ఏం చేయట్లేదు, జస్ట్ బ్రింగింగ్ హైలైటింగ్. ఇంత కష్టపడి చదివి బయటకు వచ్చారు. మా క్లాస్లో 150 మంది స్టూడెంట్ ఉంటే 36 మంది ఒక ఫస్ట్ అటెంప్ట్లో అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యారు, 115 మంది ఫెయిల్ అయ్యారు, ఏదో ఒక సబ్జెక్టులో ఏదో ఒక ఏడాది. ఇంత కష్టపడ్డాం. అయిపోయాక బయటకు వచ్చాక మేము హాస్పిటల్ అంటే ఎప్పుడు వెళ్ళినా డాక్టర్ ఉండాలని అనుకుంటారు. ఎప్పుడు వెళ్ళినా కలెక్టర్ గారు ఉంటారా? ఎప్పుడు వెళ్ళినా మన ఫ్రెండ్స్ అందరూ ఉంటారా? ఏ ఆఫీస్లో ఉంటారు, కానీ డాక్టర్ అయితే ఉండాలి. కొంచెం లేట్ అయితే డాక్టర్ లేట్ వచ్చాడు, మా వాడు చచ్చిపోయాడు. సీరియస్ కేసుకి ఒక ఇంజెక్షన్ వేసామనుకోండి, ఇంజెక్షన్ వేసాడు, పేషెంట్ చచ్చిపోయాడు. నేను అడుగుతా, చచ్చిపోవడానికి ఇంజెక్షన్లు కనిపెట్టలేదు ఇప్పటిదాకా, బతకడం కోసమే కనిపెట్టాం. అయితే దిస్ ఈజ్ వాట్ ఈస్ ద పిక్చర్. ఇది ఇలా ఉంచితే నేను అనేది ఏంటంటే నెక్స్ట్ ఇటువైపు చూడండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇటువైపు ఏమవుతుంది అంటే గ్లామర్, వీళ్ళు కష్టపడుతున్నారు, రాత్రి పగలు కష్టపడుతున్నారు, టెక్నీషియన్స్ కష్టపడుతున్నారు, స్క్రిప్ట్ రైటర్స్ కష్టపడుతున్నారు, ప్రొడ్యూసర్స్ కష్టపడుతున్నారు, డబ్బులు, అప్పులు, లోన్లు అన్నీ ఉంది, చాలా డిఫికల్టీ ఉంది. అయితే ఇటువైపు ఏమవుతుంది అంటే దీంట్లో ఇవాళ ఏమైపోయింది అంటే రోజు రిపిటేటివ్ అయిపోయింది. లవ్ స్టోరీలా ఫిక్షనా ఫ్యాక్షనా, ఫిక్షనో ఫ్యాక్షనో అండ్ లవ్ స్టోరీ, వీటిల్లో ఇరుక్కుపోయారు. వాట్ ఐ వాంట్ టు సే ఇస్ లెట్ us పంప్ సమ్ న్యూ బ్లడ్ ఇంటూ దిస్ ఇండస్ట్రీ ఫ్రమ్ అవర్ ఇండియా. మా బ్లడ్ మీకు ట్రాన్స్ఫ్యూజ్ చేస్తే మీకు ఎంత ఎనర్జీ వస్తుందో, అదే మీ బ్లడ్ మాకు గ్లామర్ కొంచెం మాకు ట్రాన్స్ఫ్యూజ్ చేస్తే మాకెంత ఎనర్జీ వస్తుందో చూద్దామని ఒక ఎక్స్పెరిమెంట్ ఇవాళ మాకు రామకృష్ణ గౌడ్ గారు ఇచ్చిన ఛాన్స్ ఇది. అయితే ఇప్పుడు ఏమిటంటే కొన్ని న్యూ స్టోరీస్ రావచ్చు. లైఫ్ కరోనాలో సార్ ఐ వాజ్ ఏ విక్టిమ్ ఆఫ్ కరోనా. నాకే కరోనా వచ్చింది. కరోనా మా బిల్డింగ్లో ముందు ఫస్ట్ ఏమైందంటే బిల్డింగ్లో అపార్ట్మెంట్లో కరోనా ఒకరికి వస్తే పరిగెత్తి పారిపోయి క్వారంటైన్కి వెళ్ళిపోయాం. 2 వారాలు 3 వారాలు నేను మేడం అందరం మా హాస్పిటల్లో ఒక రూమ్లో బతికాం, ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని 3 వారాల దాకా ఉన్నాం. తర్వాత ఏమైంది, కరోనా మనకే వచ్చి పడింది. పేషెంట్ రోజు చూస్తుండగా మణిపాల్ హాస్పిటల్ వెళ్ళి సార్ 10 days ఆక్సిజన్ లేక కష్టపడుతుంటే ఊపిరి అవుతుంటే ఆక్సిజన్ సిలిండర్ పెడితే ఆక్సిజన్ తల్లికి ప్రాణవాయువు, దాన్ని ఎందుకు అంటారో దాని వాల్యూ ఆ రోజు తెలిసింది. ఆ అంబులెన్స్లో పడుకున్నాను, ఆక్సిజన్ పెడితే బాగుంది, ఆక్సిజన్ పక్కకు తీస్తే బాగుంటుంది. ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా నేను సార్ మీకు స్టాటిస్టిక్స్ కోసము 1 lakh ఆపరేషన్స్ చేశాను, 1 lakh లక్ష ఆపరేషన్లు చేశాను, 3 లక్షల మంది పేషెంట్ అడ్మిట్ చేశాను నా అండర్లో, 15 లక్షల మంది పేషెంట్లు ఇవాళ దాకా నేను చూశాను. ఇది నా రికార్డ్. 35 years ఆఫ్ సర్వీస్. 1983లో పాస్ అయ్యాను, అప్పటి నుంచి ఇవాళ దాకా 37 years అయింది. అయితే ఇవాళ ఆక్సిజన్ పెడితే ఎలాగా ఈ ప్రపంచం అంతట్లో నేను ఒక్కడనే ఈ రోగం ఫేస్ చేయవలసింది మనం ఒక్కడమే, ఎలా ఉంటుంది అని ఫీల్ అయ్యాను, చూసాను. 10 days మణిపాల్ హాస్పిటల్ రూమ్లో ఒక దాంట్లో పెట్టేశారు. మా పాప కూడా మాలవిగా కూడా వస్తే పక్క రూమ్లో తన్నేశారు. అయితే ప్రపంచం అంతా అయిపోయింది సార్, మనం ఒక్కడే ఉన్న కిటికీలోంచి బయటకు చూస్తూ
ద హోల్ వరల్డ్ ఈజ్ అవుట్ సైడ్ అండ్ వీఆర్ ఇన్సైడ్. ఇది నేను నిజంగా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేశాను. అక్కడి నుంచి వచ్చాక మా హాస్పిటల్నే కోవిడ్ హాస్పిటల్గా డెసిగ్నేట్ చేయించాను. సో కోవిడ్ వచ్చిందని పారిపోవడం కాదు, మా హాస్పిటల్లో కోవిడ్ ఇవ్వండి, నేను కోవిడ్ వాళ్ళని బాగా చేస్తాను అని కోవిడ్ వాళ్ళని 1000 పేషెంట్స్ చేశాను సార్. ఓన్లీ 3 deaths. 1000కి 3 అంటే 0.3% మోర్టాలిటీతో పేషెంట్లు బాగా చేసి ఇంటికి పంపించాను. సో అయ్యాక నేను అంతా అయిపోయాక 3 వారాల తర్వాత బ్లడ్ తీసి ప్లాస్మా చెక్ చేస్తే మామూలుగా 7 to 9 ఉండాల యాంటీబాడీస్, నాకు 35 ఉన్నాయి. అంటే లోపల గట్టి చూడండి. అప్పుడు నేనే ప్లాస్మా డొనేట్ చేసే పేషెంట్కి, ఇంకో పేషెంట్ బతికించడానికి. సో కోవిడ్ కాలంలో మనం ఇవన్నీ ఏంటి చూస్తున్నామంటే రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తున్నాము. ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనము మెడికల్ ఇండస్ట్రీ ఏంటి అయితే వి స్టిల్ ఫేస్ ఎ బ్యాడ్ ఇమేజ్. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఒక కొలాబరేషన్ బిట్వీన్ ద మెడికల్ ఇండస్ట్రీ అండ్ ఏ కొలాబరేషన్ బిట్వీన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఒక లైఫ్ సేవింగ్ సిచ్యువేషన్స్, కరోనాలోనే కాదు ఎక్కడో పేషెంట్ చచ్చిపోతుంటే ఐస్లో మన గ్లేషియర్లో, సియాచిన్ గ్లేషియర్లో హెలికాప్టర్స్ తెచ్చి వాళ్ళని సేవ్ చేసి దాకా చూపించారు. కానీ దాని తర్వాత డాక్టర్స్ అందులో దిగి పెరిగెత్తిన డాక్టర్స్ వాళ్ళ లైఫ్ సేవ్ చేయడానికి వీళ్ళంతా కష్టపడ్డారు. సో ఇలాంటి స్టోరీస్ మీకు బోల్డ్ అని వస్తాయి సార్. రాత్రుళ్ళు పగళ్ళు అనస్థీషియా ఇచ్చాం, పేషెంట్ టేబుల్ మీద డెడ్. 5 నిమిషాల తర్వాత అతన్ని టోటల్గా రికవర్ చేసి కేసులు, కిడ్నీలు, ట్రాన్స్ప్లాంట్లు, ఎన్ని రకాల సిచ్యువేషన్స్లో రియల్ లైఫ్ స్టోరీస్. యూ గెట్ రియల్ లైఫ్ హీరోస్ ఫర్ ఆల్ అవర్ స్క్రిప్ట్ రైటర్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ చాలా సీరియస్ తనకెళ్ళ భరణి గారు మనకు బాగా తెలుసు. మన హాస్పిటల్ తలిగే ప్రతి ఈవెంట్లో కూడా మాకు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరో రిప్రజెంటేటివ్ ఉంటూనే ఉన్నారు. మా ఈవెంట్లో ఇంట్లో పెళ్ళి అయితే తనకెళ్ళ భరణి గారు వచ్చారు, ఓన్లీ ఫ్రెండ్లీ మేనర్. జయసూది గారు మా ఇంట్లో హాస్పిటల్లో ఫంక్షన్ అయితే వచ్చారు. సో ఇలా రకరకాల ఈవెంట్స్లో రకరకాల మాకు అందరూ ఫిల్మ్ ఇండస్ట్రీతో మాకు ఉంటూనే ఉంది ఇంటరాక్షన్. సో యూ గెట్ అ లాట్ ఆఫ్ రియల్ లైఫ్ స్టోరీస్. సో ఇది ఒక ఆఫర్ అన్నమాట. అయితే దీన్ని ఒక బిజినెస్ ప్రపోజల్గా కూడా చూడొచ్చు. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మనము మెడికల్ ఇండస్ట్రీని ఇమేజ్ బిల్డింగ్ అయితే అప్పుడు ఏమవుతుంది, రిజల్ట్ ఏంటవుతుంది అంటే పాజిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ ద మెడికల్ ఫీల్డ్ అంటే మనుషులు గౌరవం, రెస్పెక్ట్ అన్నీ పెరిగితే ఇక్కడ ఏమవుతుందంటే మెడికల్ బిజినెస్ ఇస్ $1 బిలియన్ ఇండస్ట్రీ. ఎన్ని రకాలు మనకి చిన్న చిన్న దేశాలు, క్యూబాలో సార్ ఒక ఐలాండ్ పెట్టేశారు, ప్లాస్టిక్ సర్జరీ ఒకటే. ప్రపంచం అన్ని దేశాల నుంచి అక్కడికి వెళ్తున్నారు ఓన్లీ ప్లాస్టిక్ సర్జరీకి. రీహాబిలిటేషన్, డ్రగ్ రీహాబిలిటేషన్ కోసం వెళ్తున్నారు. సో ఇలాంటి బోల్డ్ అనే ఆఫర్స్ మనకి మెడికల్ ఇండస్ట్రీ, హైదరాబాద్ కెన్ బికమ్ అ రియల్ మెడికల్ టూరిజం హబ్. ఇండియా క్యాన్ బికమ్ ఏ ఇండస్ట్రీ ఫర్. ఇది ఒక పెద్దది, ఖర్చు లేని మన వాళ్ళ కోసం చేసిన దాన్ని మనం దీన్ని చేయొచ్చు. ఒక పెద్ద బిజినెస్ ఆఫర్గా అవుతుంది. ఇఫ్ అవర్ పొలిటికల్ లీడర్స్, అవర్ హెల్త్ మినిస్టర్స్, హెల్త్ సెక్రటరీస్ ఆర్ లిస్నింగ్ టు దిస్ మెసేజ్, there is a huge potential for medical infrastructure development and business. దీనికి ఏంటి అంటే దీన్ని నేను బూస్ట్ చేయడం కోసం ఇప్పుడు మన రామకృష్ణ గారు చెప్పారు, మా ఎంప్లాయీస్ ఉన్నారు, మా వాళ్ళు బోల్డ్ మంది కార్డ్ హోల్డర్స్ ఉన్నారు. ఎస్, ఇవాళ నుంచి నేను ఒక చిన్న మీకు ఒక మెసేజ్ ఇస్తాను. ఏంటి అంటే డాక్టర్ సోమయాజులు ఉన్నారు, ఆయన నంబర్ పెట్టుకోండి. మన ఇండస్ట్రీ తల్లికి వాళ్ళు ఎవరికైనా సరే ఒక్క రింగ్ కొడితే కన్సల్టేషనే అవసరం లేదు. విల్ డూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే, ఎనీ టైమ్ ఆఫ్ ద నైట్. మీరు అనుకోవచ్చు నేను పైల్స్ స్పెషలిస్ట్ అని. నేను యాక్చువల్గా చెప్తాను, ఐఎమ్ ఏ జనరల్ ప్రాక్టీషనర్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్, ఆల్ స్పెషాలిటీస్కి నేను జనరల్ ప్రాక్టీషనర్. సర్జరీ, మెడిసిన్, గైనకాలజీ అన్ని మెడిసిన్ సబ్జెక్టులో నేను గోల్డ్ మెడలిస్ట్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నేను ఇండియా కంట్రీ టాపర్. 1983లో నేను కంట్రీయే టాప్. తర్వాత అయ్యాక ఏం చేసాం, అపోలో హాస్పిటల్కి వచ్చాం. అపోలో హాస్పిటల్ నుంచి ల్యాప్రోస్కోపీ అవి నేర్చుకుని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ మన బింగి గౌడ్ నరేంద్ర గౌడ్ గారు వచ్చి మనకి వరల్డ్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఫస్ట్ ఇచ్చారు. తర్వాత లిమ్కా బుక్ ఆఫ్ అవార్డ్ హోల్డర్ నేను. అండ్ లండన్లో పార్లమెంట్లో హౌస్ ఆఫ్ కామన్స్లో నాకు మహాత్మా గాంధీ లీడర్షిప్ అవార్డ్ అని చెప్పి 2 years బ్యాక్ 1918లో ఇచ్చారు. సో ఇవన్నీ మనము who else do you require to safeguard your health? You safeguard our image, we safeguard your health. ప్రొడ్యూసర్స్కి రకరకాల స్టోరీస్, రకరకాల థ్రిల్లర్ స్టోరీస్ ఇద్దాం. Let the film industry get new stories. Let the medical industry get a new makeover. This is my thank you for a mutual partnership.